నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, దుబాయ్ బ్లూ చిప్ కేసు 1500 కోట్లు దాదాపుగా దీనికి సంబంధించిన కేసులోని యాక్టర్ సోను సూద్ అంటే ఆయనకి ఆల్మోస్ట్ చాలా మంచి పేరు ఉంది. ప్రజల్లో సోషల్ ఓరియంటెడ్ సర్వీసెస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తూ ఉండేవాడు. సో ఇప్పుడు చేస్తే ఇలాంటి మనీ హవాలా అండ్ దీనికి సంబంధించిన కేసులో ఆయన కూడా ఉన్నారు. అలాగే అజారుద్దీన్ కూడా ఉన్నారు, ప్రముఖ క్రికెటర్ అని చెప్పేసి వార్తలు వింటూ ఉన్నాం. అసలు ఏంటి సార్ ఇది దుబాయ్ బ్లూ చిప్ కేసు? అలాగే వీళ్ళు ఎందుకు దీన్ని ప్రమోట్ చేశారు? యా కొత్తగా ఇప్పుడు ఒక సంచలనమైన వార్త అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే సోను సూద్కి ఒక కేసులో నోటీసులు ఇచ్చారని. మనకి సోను సూద్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పాపులర్. ఆయన ముఖ్యంగా కరోనా టైంలో అనేక చారిటీ యాక్టివిటీలు చేయడం ద్వారా పాపులర్ అయ్యాడు. రెండోది సెన్సేషనల్ గా కూడా ఉంటాయి ఆయన చేయడము. సో ఇప్పుడు ఆయన మీద గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ తీసుకున్నాడని, ట్యాక్స్ ఎగ్గొట్టాడని కేసులు. ఇప్పుడు ఒక సంచలనమైన వార్త అంటే ఒక మనీ లాండరింగ్ కేసులో ఆయన ఇరుక్కున్నాడు, ఒక స్కామ్ లో ఆయన ఇరుక్కున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా కొంతమంది సినిమా వాళ్ళ మీద ఈ వార్తలు వచ్చాయి. అంటే మన చిన్న నటుల మీద కొంతమంది అది వచ్చి బెట్టింగ్ యాప్స్. అవి కాకుండా ఈ మనీ లాండరింగ్ కేసులో కూడా చాలా మంది ఇరుక్కుంటూ ఉన్నారనమాట. సో అలాగా ఇప్పుడు ఈ కేసు ఏంటి అసలు? సోను సూద్ కేసు. సోను సూద్ ఏ స్కామ్ లో ఇరుక్కున్నాడు, ఇది ఇప్పుడు ఎందుకు దేశం అంతా వైరల్ అవుతుంది అని చూసినప్పుడు ఇది ప్రధానంగా ఏంటంటే ఇంటర్నేషనల్ స్కామ్ అని చెప్పొచ్చు. దుబాయ్ కేంద్రంగా జరిగిన స్కామ్. ఈ స్కామ్ ఏంటంటే రవీంద్రనాథ్ సోని అనే ఒక అతను ఢిల్లీకి సంబంధించిన మాల్వియా నగర్ అతనిది నేటివ్. అతను దుబాయ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అక్కడికి వెళ్ళి అక్కడ 12 షెల్ కంపెనీలు పెట్టాడు అతను. సో కొంతమంది దగ్గర ఆర్గనైజ్ చేసి 12 షెల్ కంపెనీలు పెట్టి హై అండ్ ఫోరెక్స్ ట్రేడింగ్ అంటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ద్వారా అతను వల వేయడం మొదలుపెట్టాడు. సో అతను ఇచ్చిన స్కీమ్ ఏంటంటే 18 నెలలు $10,000 నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నెలకు ₹3 వడ్డీ, లేదు సంవత్సరానికి ₹36, నెలకు 3%. సో 3% వడ్డీ, సంవత్సరానికి అయితే 36% వడ్డీ నీకు ఇస్తానని చెప్పారు. అలాగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకొని దీన్ని పాపులర్ చేయించాడు. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్లలో సోను సూద్ కూడా ఒకడు. అట్లాగే రెజ్లర్ గ్రేట్ కలి అంటారు, రెజ్లర్, వెరీ పాపులర్ రెజ్లర్, అతన్ని కూడా పట్టుకున్నారు. అంటే సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయగలరు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ ద్వారా ఈ స్కీమ్ ని ప్రమోట్ చేశాడు. మామూలుగా సింపుల్ రూల్ ఏంటంటే ఎవడైనా మనకి ₹2 కంటే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుంటే సంథింగ్ ఫిష్ అని ఉండాలి. నాకు ఆ మధ్య కూడా 8,000 కడితే 10,000 ఇస్తారు, లేకపోతే ఇలాంటి స్కీములు ₹5 వడ్డీ ఇస్తారని కూడా మా వాళ్ళకి అందరికి వచ్చాయని చెప్పారు. నేను అప్పుడే చెప్పి ఇదేదో సందేహం ఉందంటే ఖచ్చితంగా వీళ్ళు 2 లక్షలు వేశారు. 2 లక్షల్లో వాళ్ళకి ఒక 40,000 వచ్చింది ఫస్ట్ లో. ఇప్పుడు ఏం చేస్తారు, మన డబ్బుల్లో నుంచే వడ్డీలు ఇస్తా వస్తారు కొద్ది రోజులు. వాళ్ళకి పోయేదే ఉంది. ఇప్పుడు మనం 10 లక్షలు కట్టాము, 10 లక్షల్లో ₹1,00,000 10 లక్షలకి ఎంత మిగిలింది బెనిఫిటే కదా. మంది ₹1,00,000 కూడా పోనీ, 2 లక్షలు పోనీ, ఇంక 8 లక్షలు మిగులుతుంది కదా. పైగా మనం తీసుకున్నాక ఇప్పుడు వాళ్ళు నాకు ఎలా చెప్పారో అలాగా 10 మందికి 20 మందికి చెప్తారు, మళ్ళీ వీళ్ళు కడతారు, వీళ్ళు ఇంకో వస్తున్నాయి నమ్మకంగా వస్తుంది, 10 నెలలుగా మాకు వస్తుందని చెప్తారు. అరే 10 నెలలుగా వీళ్ళకి వస్తుంది, వాళ్ళు గమ్మన ఉండకుండా దీంతో ఏదో వస్తువులు కొంటారు. వాళ్ళు వాచ్ కొన్నాను, నాకు ఇది కట్టాను అని చెప్తుంటారు. ఇలాగా వీళ్ళ స్కీమ్ అండి. అలాగా ఏం చేశాడంటే బిగినింగ్లు ఇచ్చాడు ఇతను. ఇవ్వడంతో విపరీతంగా ఇదైంది. ఇలాగా 1,500 కోట్లు స్కామ్ అన్నమాట. ఇది చాలా పెద్ద స్కాము. మొత్తం 500 మంది వరకు మోసగించాడని చెప్తున్నారు. ఏంటంటే ఇది మనకి ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగాయి అన్నమాట. ముఖ్యంగా ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, దీని మీద ఏం చేస్తున్నారంటే మోసం ఎలా చేస్తున్నారంటే పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకుంటారు. అంటే ఒకటి ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకొని డబ్బులు ఇస్తారు. వీళ్ళు మంచి డబ్బులు వస్తాయి కాబట్టి మందేం పోయింది, లేగలే కదా అని చూసుకుంటారు. లేగలే అనుకొని పెట్టేస్తారు. నిజానికి ఇది గవర్నమెంట్స్ ఎలా అలౌ చేస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. కానీ వీళ్ళు ఇరుక్కుండా ఉన్నారు. వీళ్ళు అందుకని సెలబ్రిటీలు ఎవడో డబ్బు ఇస్తే దాన్ని ప్రమోట్ చేయకుండా
చూడాలి ఇవన్నీ. దీనివల్ల ఏంటి నష్టం వల్ల ఆ మధ్య కూడా ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ లో చాలా మంది సినీ ప్రముఖులు ప్రమోట్ చేసినవన్నీ కూడా ఎత్తేసారు. సో అందువల్ల వీళ్ళ మీద అంతా కూడా చేస్తారు. ఆ మధ్య కూడా తమన్నా భాటియా లాంటి వాళ్ళకి కూడా నోటీసులు వచ్చాయి, కాజల్కి వచ్చింది, అలాగా ఇప్పుడు ఈయనకి వచ్చిందనమాట. ఈ ఎత్తేసి చేశారు. దీంట్లో ఈయన మీద ఇప్పుడు 5 ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి రవీంద్ర సోని అనే అతని మీద. అంటే దుబాయ్, అలీగఢ్, కాన్పూర్, తర్వాత ఢిల్లీ, పానిపట్టు 5 ఉన్నాయి. దీంట్లో ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా ఇతను చేసిందంతా కూడా అక్కడ ఎక్కువ చేశాడని చెప్తున్నారు. దీంతో కమిషనర్ రఘువీర్ లాల్ ఆధ్వర్యంలో ఒక సిట్ వేశారు. ఈ సిట్కి ఇన్ఛార్జిగా ఏడీసీపీ అంజలి విశ్వకర్మను పెట్టారు. ఆమె రంగంలో దిగింది. మొత్తానికి రవీంద్ర సోని అయితే అరెస్ట్ చేయగలిగారు. చేసి అతన్ని ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. మెయిన్ పర్సన్ పట్టుకున్నారు. సో ఇప్పుడు ఈ సోనీ సుద్దుని తర్వాత రెగ్యులర్ గ్రేట్ కలి వీళ్ళకంతా నోటీసులు ఇచ్చారు. అజరుద్దీన్ కూడా ఇవ్వబోతున్నారు అని చెప్తున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే వివిధ రంగాల ప్రముఖుల ద్వారా వీళ్ళు జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం. ఎందుకంటే ఇప్పుడు ప్రముఖుడు చేస్తున్నారు. ఆ మధ్య కె విశ్వనాథ్ లాంటి వాళ్ళు కూడా చేశారు. సార్ అసలు నిర్మలా సీతారామన్ గారిని పెట్టి కూడా అవన్నీ వస్తున్నాయి. అదొక మెథడ్. నేను చెప్పిందంతా లీగల్ మెథడ్. అవి కాకుండా ఏం చేయాలంటే నిర్మలా సీతారామన్ కావచ్చు, లేకపోతే నారాయణమూర్తి కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా పెట్టి ఏం చేస్తున్నారంటే ఇది మంచి స్కీము చేరండి, నేను అప్రూవ్ చేస్తున్నాను అన్నట్టుగా యాడ్లు వస్తాయి. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, లేకపోతే హిందూ ఆ పత్రికల లాగానే వస్తాయి. మొత్తం ఫాంట్ గాని అంతా నీట్ గా ఉంటది. సో దాంట్లో వార్త వచ్చింది నిర్మలా సీతారామన్ చెప్పింది అనేసరికి అందరూ దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా నమ్మేసి పెట్టేస్తున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్ అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనుషుల్లో ఉండే ఆ మధ్య నట్వర్లాల్ అనే ఒక కాన్ మ్యాన్ ఉంటాడు. అతను నువ్వు ఎలా ఎంతమందిని మోసం చేసావంటే నేను మోసం చేయడానికి కారణం మామూలు మనుషుల్లో ఉండే గ్రీడే, ఆ గ్రీడ్ నే ఉపయోగించుకొని నేను చేశాను అంటాడు. అంటే గ్రీడ్ అంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి సర్వైవల్ గ్రీడ్, 2 ఆపర్చునిటీ గ్రీడ్. సర్వైవల్ గ్రీడ్ ఏమో బతకాలి, ఏదో ఒకటి చేసి బతకాలి, డబ్బులు సంపాదించాలి అనేది ఒకటి సర్వైవల్ గ్రీడ్. రెండోది ఆపర్చునిటీ గ్రీడ్ అంటే లైఫ్ స్టైల్ గ్రీడ్. అది లైఫ్ స్టైల్ నీడ్స్, మంచి కారు, మంచి సెల్ ఫోన్, మంచి థాయిలాండ్ వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి, ఇలాగా ఆ గ్రీడ్కి అంతం ఉండదు. ఈ 2 గ్రీడ్ల వల్ల ఏమవుతారు మనుషులు క్విక్ గా డబ్బులు ఎక్కువగా సంపాదించాలి అని చెప్పి ఏ స్కీములు అని క్రిప్టో కరెన్సీలో వెళ్ళిపోతున్నారు విపరీతంగా. వీళ్ళకి అసలు నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, దాని మీద స్టడీ ఉండదు. వీళ్ళు ఏంటంటే తనకు తెలిసిన వాళ్ళు చెప్తే నమ్ముతారు, తనకు తెలిసిన వాళ్ళు ఇంకెవరు చెప్తే నమ్ముంటారు. వీళ్ళకి కొన్ని నెలలు వస్తాయి కాబట్టి మునిగిపోయే లోపల వీళ్ళు ఇంకొంతమందిని వీళ్ళు కూడా ముంచేస్తారు. సో ఇది బేసిక్ అండి. దీంట్లో ఇప్పుడు ఏముందంటే ఈడీ రంగంలో ఇది మనీ లాండరింగ్. ఇక్కడ వరల్డ్ వైడ్ గా మనకు ఫైనాన్స్, మనీ లాండరింగ్ ఎలా వర్కౌట్ అవుతాయి అనే దానికి బెస్ట్ వచ్చి మనీ మాఫియా అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉంది ప్రైమ్ లో, అమెజాన్ ప్రైమ్ లో. అది చూస్తే మనకి అతను జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, అతను అనేక దేశాలకు తిరిగి డాక్యుమెంటరీ తీశాడు. అంటే ఏ దేశంలో మనీ లాండరింగ్ ఉంది అక్కడికంతా వెళ్ళి అక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అక్కడ కంపెనీలు పెట్టడం ఎంత ఈజీ, 2-3 నిమిషాల్లో కంపెనీ పెట్టచ్చు అండి అక్కడ, అంత ఈజీ అనమాట. అంటే ఆ బ్యాంకులు కూడా నీ సోర్స్ ఆఫ్ మనీ ఏం అడగు, నువ్వు డబ్బులు ఇస్తే పెట్టుకుంటాయి. అందుకే మన రాజకీయ నాయకులు కరప్ట్ అయిన వాళ్ళంతా అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళి మిస్టరీస్ గా మాయమైపోతుంటారు. జగన్ మాయమవుతుంటాడు, లోకేష్ మాయమవుతుంటాడు, అందరూ అవుతుంటారు. 10 రోజులు ఎట్లా రారు వీళ్ళు. వీళ్ళంతా ఎక్కడికి పోతున్నారంటే విర్జిన్ ఐలాండ్స్ అని ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. బ్రిటిష్ ఐలాండ్స్, విర్జిన్ ఐలాండ్స్, ఇలా కొన్ని దేశాలు వీటి మీదనే అవి సర్వైవ్ అవుతాయి. ఆ దేశాలకు వేరే ఎకనామీ ఉండదు. ఇలాంటి అలాగా అట్లాగే అమెరికాలో కూడా 2 స్టేట్స్ ఉన్నాయి. సో ఇలాగా అనేక దేశాలు దీంట్లో ఉన్నాయి. అవన్నిటి కూడా అతను వెళ్ళి చూసి అతను అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా పార్ట్నర్ అవుతారు కంపెనీలో. అక్కడ ఒక చార్టర్డ్ అకౌంట్ టీము, లీగల్ టీము, వాళ్ళంతా ఉంటారు. వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చేస్తే, నువ్వు సంతకాలు పెడితే చాలు కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఆ కంపెనీకి యాక్టివిటీస్ చేసినట్టు, ఆ కంపెనీలోకి డబ్బులు పెట్టినట్టు. దీన్ని ఏంటంటే 3 రకాలు ఉంటుందండి. ప్లేస్మెంట్, లేయరింగ్, ఇంటగ్రేషన్ అంటారు మనీ లాండరింగ్. ఫస్ట్ నువ్వు ప్లేస్ చేయాలి. ప్లేస్ చేయడానికి బ్యాంక్స్ వాడుకుంటావు, నీ డబ్బుల్ని ప్లేస్ చేస్తావు.
తర్వాత ఈ కంపెనీలను వాడుకుంటావు, దాన్ని లేయరింగ్ అంటావు, డిఫరెంట్ ప్లేసుల్లో పెడతావు, అది elaborate మళ్ళీ చేసుకుంటూ ఇంటగ్రేట్ చేసి లీగల్ గా దాన్ని తీసుకొస్తావు. ఉమ్, దీన్నే మనీ లాండరింగ్ అంటారు. అంటే డర్టీ మనీని క్లీన్ చేయడాన్ని అవును. లాండరింగ్, మనీ లాండరింగ్ అంటారు. సో దీనికోసమే పిఎంఎల్ఏ అనే చట్టం వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఉమ్, దీనికోసమే వచ్చిందనమాట. అందుకనే ఈడీ రంగంలోకి దిగి చేస్తుంది. కానీ ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. అవును. అమెరికా, బ్రిటన్, ఎన్ఆర్ఐస్ కూడా చాలా సింగపూర్ మంది పెట్టారండి. ఎక్కువ అక్కడే ఉన్నాయి. ఉమ్, ఎక్కువగా మనీ లాండరింగ్ ఎక్కువ జరిగేది వచ్చి నెంబర్ 1 అమెరికా, నెంబర్ 2 ఇంగ్లాండ్, ఉమ్, సింగపూరు, కెనడా, ఈ దేశాల్లోనే ఎక్కువ. ఈ మధ్య కాలంలో మన దేశంలో ఇండియా కూడా కూడా బాగా పడుతుంది. పెరుగుతుంది. ఎందుకంటే అల్ట్రా రిచ్ పెరుగుతుంది, డెవలప్మెంట్ ఉంది, కరప్షన్ పెరిగింది, అవును. రాజకీయ పొలిటికల్ కరప్షన్ కూడా విపరీతంగా పెరిగింది. అవును. సో దీన్నంతా వాళ్ళు మనీ లాండరింగ్ చేసుకోవాలి కదా, మళ్ళీ క్లీన్ మనీ చేసుకోవాలి కదా. అందుకోసం చాలా దేశాలు ఇలాగ ఉన్నాయి. ఇతను కూడా అలాగా అనేక దేశాల్లో